ఆదర్శనీయుడు శ్రీ ఆంజనేయుడు. ఆంజనేయుడు గొప్ప ఆదర్శనీయుడు. అతను చూపిన దారిలో నడిస్తే అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందగలము. ఆంజనేయుడు మనకు ఏ విధంగా ఆదర్శం కాగలడో కొంచెం చర్చించుకుందాం. ఆంజనేయుడు గొప్ప బలవంతుడు. వజ్రతుల్యమైన శరీరం అతనిది. మనం కూడా అతనిలాగా మన శరీరాలను బలంగా నిర్మించుకోవాలి. శరీరం బలంగా ఉంటే లాభం ఏంటో తెలుసా? మన కష్టాలు, కన్నీళ్ళు, పెడబొబ్బలు 3 వంతులు మాయమైపోతాయి. కాబట్టి హనుమంతుడిలాగా మనం కూడా మన శరీరాలను బలంగా ఉంచుకుంటూ ఆరోగ్యంగా ఉందాం. ఆంజనేయుడు మాయమాటలకు లొంగిపోడు. చాలా తెలివైనవాడు, సూక్ష్మగ్రాహి. అతనిలాగా మనం కూడా మాయమాటలకు లొంగిపోకుండా ఉండాలి. అందమైన ఆకారం, తీయని మాటలు మనల్ని తరచూ మోసం చేస్తుంటాయి. ఆ వలలో మనం పడిపోకుండా తెలివిగా ప్రవర్తించాలి. ఆ నైపుణ్యాన్ని మనం ఆంజనేయుడి నుంచి నేర్చుకోవచ్చు. హనుమంతుడికి వినయ విధేయతలు ఉన్నాయి. అదే సమయంలో నక్క వినయం లేదు. తనను తాను పరిచయం చేసుకునే సందర్భంలో నేను శ్రీరాముని దాసుడిని అన్నాడు హనుమంతుడు. అతడు ఎంతో గొప్పవాడైనప్పటికీ తనను ఒక దాసుడిగా చెప్పుకున్నాడు. అంతటి వినయం అతనిది. అయితే మరో సందర్భంలో అతడు 1000 మంది రావణాసురులను నేను చంపగలను అన్నాడు. అది అతిశయోక్తి కాదు. అది తనలో ఉన్న ప్రతిభను ప్రకటించుకోవడం. మనం కూడా హనుమంతుడిలా వినయ విధేయతలు ప్రదర్శించాలి. అదే సమయంలో మనలో ఉన్న ప్రతిభను చెప్పుకోవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాలి. మనం చెయ్యగలిగిన పనులను చెయ్యగలను అనే చెప్పాలి. నాకేం వచ్చు అనకూడదు. కాబట్టి మనం హనుమంతుడిలాగా వినయంగా ఉండాలి. అదే సమయంలో మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడడం మానుకోవాలి. హనుమంతుడిలో మరో గొప్ప గుణం సంభాషణా నైపుణ్యం. హనుమంతుడికి ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో బాగా తెలుసు. మనం కూడా ఆ నైపుణ్యం అలవర్చుకోవాలి. మనలో చాలామందికి మాటలొచ్చాయి కానీ మాట్లాడడం రాలేదు. చక్కగా మాట్లాడే కళను ఆంజనేయుడు మనకు నేర్పగలడు. ఆంజనేయుడిలో మరో అద్భుతమైన విషయం ఉంది. అతను శ్రీరాముని బంటు. అతను శ్రీరాముడు చెప్పిన పనులు చేశాడు, కానీ తనదైన శైలిలో చేశాడు. అది అక్కడ విశేషం. మనం కూడా మహనీయుల మాటలు వినాలి, వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి. కాకపోతే ఆ పనుల మీద మనదైన ముద్ర వెయ్యాలి. మనం ఎవ్వరిని ఆదర్శంగా తీసుకున్నా మనం మనంగానే ఎదగాలి. మనం అనుచరులుగా ఉండాలి తప్ప అనుకరణలుగా మారకూడదు. ఆ నైపుణ్యాన్ని మనకు హనుమంతుని జీవితం నేర్పగలదు. హనుమంతుడు నిత్యం రామనామాన్ని జపిస్తాడు. అంతటితో ఆగిపోకుండా రామ కార్యంలో పాల్గొంటాడు. అందుకే అతనికి శ్రీరాముని అనుగ్రహం కలిగింది. మనం కూడా అతనిలాగా కేవలం నామస్మరణలో, భజనలతో ఆగిపోకుండా భగవంతుడు మెచ్చే పనులు చేస్తుండాలి. అప్పుడు మనకు కూడా దైవానుగ్రహం కలుగుతుంది. ఇలా హనుమంతుడిలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటినైనా కొంతమేరకైనా మనం ఆచరణలో పెడితే గొప్ప అభివృద్ధి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.